హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఓకే, మన యొక్క ఏపీ హిస్టరీలో వచ్చేసరికి ఏంటి అంటే శాతవాహనులు. ఓకే, అయితే ఈ యొక్క శాతవాహనుల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ముందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ యొక్క ఫ్యాక్ట్ షీట్ అంటే ఏంటంటే మూలపురుషుడు కానీ, రాజ్యస్థాపకుడు కానీ, రాజధాని కానీ, అధికార భాష కానీ, అలాగే రాజలాంఛనం కానీ, గొప్పవాడు కానీ, లేదనుకుంటే చివరివాడు ఏ విధంగా ఉంటాయి అవన్నీ కూడా ఫస్ట్ చూద్దాము. తర్వాత మిగతావి ఏంటి అంటే ఈ యొక్క ఆధారాలు ఏంటి, సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు, అలాగే విదేశీ గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు, అలాగే శాసనాలు మరియు నాణ్యాలు, నెక్స్ట్ అలాగే పరిపాలన విధానం అనేది ఏ విధంగా ఉండేది, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క శాతవాహనంలో వచ్చేసరికి ఏంటి అంటే మూలపురుషుడు ఎవరైనా చూసినట్లయితే శాతవాహనుడు. ఓకే, రాజ్యస్థాపకుడు ఎవరు? సీమకుడు. అలాగే రాజధాని వచ్చేసరికి ఏంటి అంటే ప్రతిష్టానపురము, అలాగే ధాన్య కటకము అని చెప్తారు. ప్రతిష్టానపురము, అలాగే ధాన్య కటకము. ఓకే, నెక్స్ట్ అధికార భాష వచ్చేసరికి ఏంటి అంటే ప్రాకృతము. అలాగే కుంతల శాతకర్ణి టైంలో వచ్చేసరికి ఏంటి అంటే సంస్కృతం కూడా ఏంటంటే రాజభాషగా ఉండేదన్నమాట. కుంతల శాతకర్ణి టైంలో సంస్కృతం కూడా ఏంటంటే రాజభాషగా ఉండేది. అయితే ఇక రాజలాంఛనాలు చూసామనుకోండి, ఇప్పుడు శాతవాహనులు అనుకోండి సూర్యుడు. ఓకే, రాజలాంఛనము శాతవాహనులకి ఏంటంటే సూర్యుడు. అలాగే మిగతా వాటిని కొంచెం మనం కంపేర్ చేసినట్లయితే ఇక్ష్వాకులు, విష్ణుకుండినీలు అండ్ అలాగే సాలంకాయనులు, ఆనందగోత్రచులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, విజయనగరాస్ అని ఉన్నాయి కదా. సో ఇప్పుడు వాటి గురించి కూడా కొంచెం చూద్దాం. ఈ యొక్క రాజలాంఛనాలకు వచ్చేసరికి కంపారిజన్ పరంగా చూసుకుంటే ఇక్ష్వాకులు కనుకోండి సింహం. ఓకే, నెక్స్ట్ అలాగే విష్ణుకుండిలిని కనుకోండి ఏంటి అంటే పంచాయత్న సింహం అని చెప్పి చెప్తాం. అలాగే శాలంకాయనులకు కానీ, ఆనందగోత్రచులకు కానీ ఏంటి అంటే వృషభం అనమాట. అలాగే తూర్పు చాళుక్యులకి ఏంటి అంటే భాష అనేది సంస్కృతము. అండ్ అలాగే రాజలాంఛనం అనేది ఏంటి అంటే వరాహం. అండ్ అలాగే కాకతీయులకు కూడా ఏంటి అంటే ఈ యొక్క భాష అనేది ఏంటంటే సంస్కృతము. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే గరుడ, రాజలాంఛనం గరుడ. అలాగే విజయనగరానికి వచ్చేసరికి ఏంటి అంటే వరాహం అనమాట. ఇవి మనకి ఏంటి అంటే రాజలాంఛనం గురించి. ఇందులో మనకి ఈ యొక్క శాతవాహనంలో గొప్పవాడు ఎవరు చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి. చివరివాడు ఎవరు? మూడవ పులోమావి. మతం వచ్చేసరికి ఏంటి అంటే జైనవ మతం. ఓకే, జైన మతము, హైందవ మతము అండ్ అలాగే బౌద్ధ మతం కూడా ఉండేది. ఓకే, శాసనాలు అనేవి చాలా ఉన్నాయి. నానాగఢ్ శాసనం దేవి నాకానిక వేయించింది కానీ, నాసిక్ శాసనం అనేది గౌతమి బాలశ్రీ వేయించింది కానీ, మేకతోని శాసనం అనేది మూడవ పులోమావి వేయించింది కానీ, ఇలా కొన్ని శాసనాలు అనేవి చాలా వరకు ఉన్నాయి కదా. సో వీళ్ళ టైంలో విదేశీ యాత్రికులు ఎవరైనా చూసినట్టయితే మెగస్తనీస్ అని చెప్పేసి చెప్తాం. ఇది మనకి ఏంటి అంటే ఫ్యాక్ట్ షీట్ అనమాట. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళ తాలూకా చరిత్రకి ఆధారాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి చూస్తాం. ఆధారాలు వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ యొక్క పురాణాలు కావచ్చు. ఓకే, అండ్ అలాగే సాహిత్య ఆధారాలు కానీ, పురావస్తు ఆధారాలు కానీ, నాణెములు కానీ, శాసనములు కానీ, ఇవన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. అందులో మొదటిది మనం ఏంటి అంటే పురాణాలు. ఓకే, మొత్తం పురాణాలు ఎన్ని చూసినట్లయితే 18. అందులో మొదటి పురాణం ఏంటి? బ్రహ్మ పురాణం. చివరి పురాణం ఏంటి అంటే బ్రహ్మాండ పురాణం అని మనకు తెలుసు ఆల్రెడీ. అయితే ఈ యొక్క పురాణాలు అనేవి ఆంధ్రులను ఏంటి అంటే ఆంధ్ర భృత్యులు అండ్ అలాగే ఆంధ్ర జాతీయులుగా పేర్కొన్నాయని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అలాగే ఈ యొక్క మత్స్య, నెక్స్ట్ అలాగే భాగవత పురాణాలు ఏవైతే ఉంటాయో ఆంధ్రులను ఆంధ్రులను ఏమంటారంటే మ్లేచ్చులు అని చెప్పేసి అంటారట. దీని తాలూకా ఫుల్ లెంత్ వీడియో మన యొక్క ఛానల్ అందుబాటులో ఉంటుంది. మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.